ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభువు మన యేసుక్రీస్తు వారు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పించంట తన పరలోక రాజ్యానికి చేరినట్లు ఆయన రక్షించునంట. చూడండి, మరి క్రైస్తవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే ప్రతి విషయంలో కూడా మరి సైనికుడు వల్ల సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే ప్రతి విషయంలో మెలకువగా ఉండాలి. క్రైస్తవుడు అంటే అన్నిట్లో వివేచన జ్ఞానం కలిగిన వాడే ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏది మంచి ఏది చెడు లోకానికి చెప్పేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే వెలుగుగా ఉండాలి. క్రైస్తవుడు అంటే ఈ లోకానికి ఉప్పు వలె ఉండాలి. చూసారా, ఒక క్రైస్తవుడికి ఎన్ని ఉండాలన్నమాట. ఒక క్రైస్తవుడికి ఎన్ని విషయాలు కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు దేవుల్లో ఉన్నను కూడా దుష్కార్యములు మరి అంటే కీడులు, అపాయములు మరి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రమలు, శోధనలు తగులుతూనే ఉంటాయి. ఎందుకు అంటే సముద్రాన్ని చూశారు కదా. సముద్రము మరి మామూలుగా ఉన్నప్పుడే సముద్రంలో భయంకరమైన అలలు వస్తూ ఉంటాయి. అదే తుఫాను వచ్చినప్పుడు ఇంకా అలలు అధికమవుతాయి. కెరటంలు ఇంకా పైకి లెగుస్తూ ఉంటాయి అన్నమాట. మరి సముద్రమే తన అలలని అది లెగిస్తూ అణిచివేసుకుంటూ ఉంచింది కదా. మరి క్రైస్తవ జీవితంలో వచ్చే శ్రమలన్నీ కూడా అలల వలె వస్తాయి అన్నమాట. కెరటాల వలె ఉప్పొంగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం అధిగమించుకుంటూ దేవుడి నామాన్ని మరి స్తుతించుకుంటూ మనం వెళ్ళాలి. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రతి దుష్కార్యము నుండి కూడా ఆయన తప్పిస్తానంటున్నాడు. ఈ లోకంలో నుంచి దుష్టుడు వేసే ప్రతి దాంట్లో నుంచి కూడా తప్పించి ఆయన పరలోక రాజ్యం చేరినట్లు ఆయన తన బిడ్డల్ని రక్షించుకుంటా అంటున్నాడు. ఎందుకు ఆ మాట పలుకుచున్నాడు అంటే దేవుడు మరి చూడండి, ఆయన బిడ్డలు అంటే ఆయనకి ఎంత ఇష్టము. ఆయన బిడ్డలు తప్పిపోవట, ఆయన బిడ్డలు మరి జారిపోవట, ఆయన బిడ్డలు వెనక్కి తిరుగుదా ఆయనకి ఇష్టం లేదనమాట. ఆయన బిడ్డలు ఆయనతో పాటే రాజ్యానికి రావాలని ఆయన ఆశ అనమాట. మరి చూడండి, ఈ గొప్ప వాక్యము మరి దేవుడు దీవించి ఆశీర్వదించని గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, వందనములు రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మహారాజా వందనములు, మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, కీడు నుంచి తప్పించే దేవుడివయ్యా, అపాయాన్ని నుంచి తప్పించే దేవుడివయ్యా, దుష్కార్యం నుండి తప్పించే దేవుడివయ్యా నా పరమ తండ్రి. ఈ లోకంలో ఎన్నైతే నా పరమ తండ్రి ప్రమాదాలు పొంచి ఉండను, అన్ని ప్రమాదం నుంచి నా పరమ తండ్రి మమ్మల్ని తప్పించి అయ్యా నీ పరలోక రాజ్యం చేరినట్లు మమ్మల్ని రక్షించే దేవుడే ఉన్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అవునయ్యా, నీవు యుగ యుగములకి నా పరమ తండ్రి రాజే ఉన్న దేవుడవు. యుగ యుగములకి నా పరమ తండ్రి నీవు దేవుడువైన దేవుడు నా పరమ తండ్రి యేసయ్యా. అయ్యా, అందుకే నా పరమ తండ్రి నీకు మహిమ కలుగును గాక, నీకు ప్రభావం కలుగును గాక, నీకు ఘనత కలుగును గాక నా పరమ తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి అల్పుల్ని, దీనుల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మీదే ఆధారపడి నీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్లో నా పరమ మీరే తోడండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి యేసయ్య. మీరే తోడుండి కృప చూపించండి. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థన అంతా కూడా ఆలకించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం.